అనంతపురం ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు విజిలెన్స్ అధికారులు అతను గమనించలేదు. దీంతో ఆ కల్తీ పాల పాలను విక్రయదారులు యథావిధిగానే ఎప్పటి మరియు కల్తీ మామూలుగానే పాలను సరఫరా చేసే ఇటు వారి పైన చర్యలు రాజమండ్రి తీసుకున్న నగరంలో భాగంగా ఇటు తనిఖీలు చౌడేశ్వరి నగరం, నిర్వహించడం జరుగుతుంది. వెంకటేశ్వర అందులో నగరం భాగంగా ఇలా రోడ్ సైడ్ పరిసర వెండర్స్ ప్రాంతాల్లో సుమారు 120 మందికి పాలను అయితే అతను సేకరించి పాలు ల్యాబ్ ఎప్పటి పంపించడం మామూలుగానే జరుగుతుంది. పోయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంతో అనంతపురం పట్టణ ప్రజలకు ఇథిలిన్ విజ్ఞప్తి గైకాల్ ఏమంటే అనే ఒక కల్తీ పాలను ఏదైతే టెస్ట్ చేయడానికి ఈ ఏదో గ్యాస్ ల్యాబ్ ఏదైతే పంపించాలని ఉందో అది ఒక దీంట్లో వృద్ధులకి భ్రమలో వయసు ఉంటారు. పైబడిన మీ వారికి ఇంట్లోనే చెక్ ఇది చేసుకోవచ్చు. ఒక ప్రమాదకరంగాను, అమెజాన్లో అలాగే స్ట్రిప్స్ చిన్నపిల్లలు దొరుకుతాయి. కూడా ఇది వాటిలో ప్రమాదకరంగానే ముఖ్యంగా ఈ మారిందని పాలలో చెప్పొచ్చు. చిక్కదనం ముఖ్యంగా రావడం కోసం అని చూసుకున్నట్లయితే చెప్పేసి కనుక యూరియా, ఈ గ్యాస్ షుగర్, కారణంగా ఇప్పటికే మాల్టోడెక్స్ట్రిన్ కిడ్నీ ఇటువంటి బాధితులు, కల్తీ కిడ్నీ పాలు బారిన కల్తీ కలపడం వ్యాధి జరుగుతుంది. బాధిన పడి వీటిని గుర్తించడం 5గురు కోసం మృతి చిన్న స్ట్రిప్స్ చెందడం, ఉంటాయి. ఇంకా ఒక 7గురు సభ్యులైతే కనుక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఈ విధంగా చికిత్స స్ట్రిప్స్ పొందుతున్నారు. ఉంటాయి. అలాగే ఈ 3 స్ట్రిప్స్ చిన్న ద్వారా పిల్లలు మీరు అయితే కనుక ఇంట్లోనే రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్లో చికిత్స చెక్ పొందుతున్నారు. చేసుకోవచ్చు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనుక విషమంగానే మాల్టోడెక్స్ట్రిన్ ఉందని చెప్పొచ్చు. అయితే ఇంకా 24 గంటలు గడిస్తేనే కానీ మనం ఏ విషయమో చెప్పలేమని కూడా డాక్టర్లు సూచించడం జరిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఎలక్ట్ అయింది. మొత్తం జిల్లా కలెక్టర్ నుంచి అలాగే ఏపీ పోలీస్ నుంచి ఐజీ కూడా నిన్న బాధితులను పరామర్శించడం ఏదైతే గణేష్ నిర్వహిస్తున్నాడో పాల కేంద్రాన్ని కూడా అక్కడ పరిశీలించి అక్కడ కొన్ని కెమికల్స్ అయితే కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఇటు చంద్రబాబు అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని మానిటరింగ్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి బాధితులకు అందుతున్న వైద్య సహాయానికి అయ్యే ఖర్చునంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఇటు వైసీపీ నాయకులు కూడా బాధితులను పరామర్శించడానికి అయితే వస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ కూడా ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఇప్పటికే 293 మంది నుంచి బాధితుల నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసాం. అందులో 240 మందికి నార్మల్ గానే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రమాదం లేదు. అయితే ఇథిలిన్ గైకాల్ కలిసి దాని ప్రభావం ఎవరి మీద అయితే ఎక్కువ పడిందో వారు మాత్రం ప్రస్తుతం అయితే ప్రమాదంతో కలిసి కలవడంతో అది అతను గమనించలేదు. దీంతో ఆ పాలను యథావిధిగానే ఎప్పటి మామూలుగానే ఇటు రాజమండ్రి నగరంలోని ఇటు చౌడేశ్వరి నగరం, వెంకటేశ్వర నగరం ఇలా పరిసర ప్రాంతాల్లో సుమారు 120 మందికి అయితే